వస్తే నమస్కారం వ్యూస్, మరి ఈరోజు మనం ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చాము. సో ఇక్కడ ఓయాసిస్ అనగానే ఎడారి లాంటి బ్రతుకుల్లో సెలయేరుగా ఒక నదిగా ఎదిగి ఎదిగి ఒక సంద్రమై నిలిచినటువంటి ఈ యొక్క ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్లో మరి పిల్లలు ఎవరెవరు ఉన్నారు, అసలు ఇక్కడ ఉంటున్న పరిస్థితులు ఏంటి, వారి జీవితం ఏ రీతిగా మారిపోయిందో వెళ్ళి తెలుసుకుందాం. వ్యూస్, మరి మనం ఇప్పుడు ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చాము. చూసారు కదండి పిల్లలందరినీ కూడా. హాయ్ పిల్లలు. సాత్విక్, ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నారా? అందరు బాగున్నారా? మీ పేర్లేంటి చెప్పండి. అదిగో అందరు కూడా మీ పేర్లేంటబ్బా అని ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తారా? నువ్వు చెప్తున్నాను. సాత్విక్. నీ పేరు చెప్పు. అఖిల్. బావ్. నీ పేరు? కార్తిక్. సాత్విక్, అఖిల్, కార్తిక్. నీ పేరు? శ్రీకాంత్. వావ్, హీరోనా నువ్వు? నీ పేరు? గౌతమ్. ఓకే, చూడండి ఎంతమంది మరి చిన్నారులు ఈ యొక్క ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్లో వీళ్ళంతా ఉంటున్నారు. మరి ఎన్ని రోజులైంది సాత్విక్ నువ్వు ఇక్కడ వచ్చేసి? ఏనానా? 4 రోజులైందా? చాలా రోజులైందా? అవునా? నువ్వురా, ఎన్ని రోజులైంది నువ్వు వచ్చేసి? మీ అందరు వచ్చి చాలా రోజులు అవుతుందా? అవునా? మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? పిల్లలు బాగుందా? మీకు హ్యాపీగా అనిపిస్తుందా ఇక్కడ? మీరంతా ఫ్రెండ్సేనా? ఓకే, మీరందరూ కలిసి ఒక డ్యాన్స్ ఇస్తారా? కమాండ్, ఒక డ్యాన్స్ వేయండి. వ్యూస్, చూసారు కదండి, మరి ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్లో 38 మంది పిల్లలు ఉన్నారు. సో కొంతమంది హాలిడేస్కి ఇంటికి వెళ్ళి ఇంకా రాలేదు. మరి ఇక్కడ ఉంటున్న బిడ్డలందరూ కూడా దేవుని పిల్లలు. వ్యూస్, మరి ఇక్కడ ఉంటున్న ఈ యొక్క చిన్నారి బిడ్డలైతే మరి కొద్ది రోజుల క్రితమే వీళ్ళంతా వచ్చారు. మరి ఈ ఇయర్ వీళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ఉంటున్న ఈ బిడ్డలందరికీ ఎంతో మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అండ్ వీళ్ళ సార్ వీళ్ళని ప్రాణంగా చూసుకుంటున్నారు. మరి ఈ చిన్నారి బిడ్డలందరి భవిష్యత్తు బాగుండాలని మనం మనసారా కోరుకుందాము. మరి ఇక్కడ ఉంటున్న వీరిలో నుండి 18 మెంబర్స్ మరి జాబ్స్ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్ గా MCA చేసి తర్వాత MBA చేసి వాళ్ళు డిఫరెంట్ కోర్సెస్ లో జాయిన్ అయ్యి మరి ఇప్పుడు ప్రస్తుతం జాబ్స్ చేస్తున్నారనమాట. మరి వాళ్ళందరూ హైదరాబాద్ లో ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. అంటే ఈ యొక్క ట్రస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 21 ఇయర్స్ అవుతుందన్నమాట. ఈ యొక్క ట్రస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసి మరి 21 ఇయర్స్ లో ఇక్కడ ఉంటున్న పిల్లలందరూ 15 సంవత్సరాల నుండి ఇక్కడ జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. సో మీ ఇంట్లో జరిగే అకేషన్స్ అప్పుడు మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకున్నప్పుడు ఈ చిన్నారి బిడ్డలందరినీ కూడా మరి జ్ఞాపకం చేసుకునండి. మనం వీరికి చేయూతను అందిస్తాం. ఓకే అండి. హ్యాపీ ఫాదర్స్ డే. అందరికీ నమస్కారం. ప్రేమ మమతల కోవెల ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్ హనంకొండలో ఉంటున్నటువంటి ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్ అనగానే ఎంతోమంది చిన్నారుల జీవితంలో వెలుగు నింపుతూ ఒక సెలయేరై నది ప్రవాహమై ఆ ప్రవాహంలో ఎంతోమంది బిడ్డలని స్వచ్ఛమైన నది వలె పెంచుతున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ చైర్మన్ గారైనటువంటి చంద్రప్రకాష్ గారితో మనమున్నామండి. మరి వారితో ఈ యొక్క ఫాదర్స్ డే శుభవేళ కలిసి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్
మరి మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది సార్. మీ ట్రస్ట్ లోపలికి ఎంటర్ అవడంతోనే ఆ చిన్నారి బిడ్డల్ని చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది సార్. నాన్న అంటే నాన్నకి ప్రతిరూపమైన మీరు నిజంగా మరి ఆ బిడ్డల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు దేవుని సహాయంతో. సార్, నాన్న అంటేనే బాధ్యత, భద్రత, భరోసా కూడా. మరి అలాంటి నాన్న యొక్క బాధ్యతని మీరు తీసుకోవాలని, ఈ ట్రస్ట్ నెలకొల్పాలని మీకు ఎప్పుడు అనిపించింది సార్? మీకు నమస్కారం అండి. నమస్కారం. అంటే మా చిన్నప్పుడు నేను ఫాదర్ చనిపోయిన 9 months అప్పుడే. ఓకే. మనం పెరిగిన పరిస్థితి, మనం చూసినటువంటి ఆ యొక్క వ్యవస్థను బట్టి మనం ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నప్పటికీ తింటే ఇక మిగిలిన స్థాయి ఎట్లుంటుంది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. లైఫ్ అంటూ ఉంటే ఒక తల్లిదండ్రులని పిల్లల యొక్క ఒక ఉజ్వల బోధ, ఒక 5 పిల్లకాయలకైనా మంచిగా చదువు చెప్పిన ఆలోచన ఉండే అనమాట. దాంతో స్టార్ట్ చేశారు. ఓకే. ఎంత కాలం స్టార్ట్ చేసి? ఇది 21 years అవుతుంది. 2004 August 13 స్టార్ట్ చేసినాం. ఇది 21st year రన్ అవుతుంది. ఓకే సార్, మరి మీరు ఎంతమంది? మీ ఫాదర్ ఏం చేసేవారు? ఫాదర్ అప్పుడు పట్టు ఉండే గ్రామీణ ప్రాంతాల్లో పట్వారీ వ్యవస్థ, రెవెన్యూ సైడ్ అనుకోండి. ఓకే. మేము 6 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే నేను లాస్ట్ చివరి వాళ్ళు. ఓకే. మీరు 9 నెలలు ఉన్నప్పుడే మీ నాన్నగారు చనిపోయారన్నారు కదా. సో ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మీరు ఈ యొక్క సంస్థను నెలకొల్పారు. సో మీరు ఎంతవరకు చదువుకున్నారండి? బిఎస్సి సైన్స్ చదువుకున్నారు. సో మరి అంత చదువుకున్న మీరు మరి ఇంకా వేరే జాబ్స్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? మనకు 10th ఇంటర్ నుండి ఆలోచన ఉండే, అదే మనం ఇదే లైన్లోకి రావడం జరిగింది. అవునా? మరి ఇది మీరు స్టార్ట్ చేసిన మూమెంట్ లో మీ స్నేహితులు కానివ్వండి, ఫ్యామిలీ నుండి కానివ్వండి, ఇతరుల నుండి ఏ విధమైన సపోర్ట్ మీకు లభించింది? న్యూట్రల్ గా ఇక అటు ఇటు అనేది ఉంటుండేది అనమాట. పూర్తిగా ఆర్ట్ఫుల్ గా మేము ఉండమని కాదు, లేమని కాదు. చాలా మంది అంటే కొద్దిమంది డిసప్పాయింట్ చేయడం, కొద్దిమంది ఎంకరేజ్ చేయడం, అయినా ఎవరేం చేసినాం నా విజన్ తప్పకుండా ఊడిపోయినా మంచిదే, కానీ తప్పకుండా ఒక ఆశ్రమం స్థాపించి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు కానీ, తల్లి చనిపోయే తల్లిదండ్రులు అప్స్కాండ్ అయినా కానీ, ఒక చనిపోయే ఒకరు అచేతన అవస్థలో ఉన్నటువంటి క్రానికల్ డిసీజ్ పెరాలసిస్ సంథింగ్ అలాంటి వాటితో సఫర్ అవుతారు. అలాంటి పిల్లలు తప్పకుండా పెడదాం అనుకున్నాను. అంటే ఒకరు అడ్వైస్తోనే కాదు, వారు ప్రోత్సహించకున్నా తప్పకుండా పెట్టాలా, పెట్టి తీరాలి. అవసరమైతే నా మనసు బాధపడదు, నేను చేస్తే బాగుంది అనేది ఉండొద్దు, చేద్దాం మన స్టార్ట్ చేశారు. ఓకే. హ్యాపీ ఫాదర్స్ డే. మీ పేరేంటమ్మా? నా నేమ్ వేణుమాధవ్ మేడం. వేణుమాధవ్. ఎన్ని సంవత్సరాలైంది మీరు ఈ యొక్క ఓయాసిస్ చారిటబుల్ ట్రస్ట్ కి? 2007 లో వచ్చాను మేడం. 2007 అంటే ఆల్మోస్ట్ 18 years అవుతుంది. ఓకే. అంటే మీ వయసు అప్పుడు? నాది ఏజ్ వచ్చేసి అప్పుడు 5 years మేడం. 5 years అంటే సాత్విక్ వీళ్ళ వయసులో మీరు ట్రస్ట్ కి వచ్చేసారు. అవును మేడం. ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? అంటే ఇంతకుముందు ప్రీవియస్ గా మా ఫాదర్ మదర్ తో ఉండేవాడిని ఇంటి దగ్గర. ఓకే. 2007 లో అంటే అప్పుడు మా ఫాదర్ మదర్ చనిపోయిండ్రు. దాని తర్వాత అప్పటి నుంచి కంప్లీట్ గా ఇక్కడే ఉంటాను. ఏ ఊరమ్మా ఇది? మాది గతనరసింగపూర్ అని ముల్కనూరు దగ్గర మేడం. ముల్కనూరు దగ్గర. ఓకే. మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత చిన్న వయసులో వచ్చారు కదా, సో ఇక్కడ ఎలా అడ్జస్ట్ అయిపోయారు? అంటే చిన్నతనం నుంచి ఇక్కడనే ఉండి మాకు ఎవ్రీథింగ్ మొత్తం సారే మంచి ఒక ఫాదర్ లాగా చూసుకున్నారు మేడం. ఓకే. భయపడ్డారా లేకపోతే అడ్జస్ట్ అయిపోయారా? అయ్యో, చిన్న వయసు నుంచి ఇక్కడనే ఉన్నా కాబట్టి ఇక్కడే హ్యాబిచువేట్ అయిపోయారు మేడం. అవునా? ఓకే. మీ ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు మేడం. అవునా? అంటే ఎలా ఉంటుంది మీకు ఇక్కడ ఈ వెదర్, ఈ క్లైమేట్ అంతా కూడా? ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందా? లైక్ ఎవ్రీవన్ అంతా బ్రదర్స్ లాగా ఉంటారు మేడం. ఓకే. చిన్న బిడ్డలు ఉన్నారు కదా, ఇందాక డాన్స్ చేసిన పిల్లలందరూ కూడా, వాళ్ళు కూడా మీతో క్లోజ్ గా మూవ్ అవుతుంటారా? అవును మేడం. నేను కూడా నార్మల్ గా వీళ్ళతోనే మంచిగా ఆడుకుంటాం మేడం. చిన్న బ్రదర్స్ అనుకొని వీళ్ళతోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరేం చేస్తున్నారు? నేను ఇప్పుడు MCA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మేడం. హ్యాపీ ఫాదర్స్ డే. నాన్న అంటేనే నమ్మకం అండి. మరి అలాంటి గొప్ప నమ్మకాన్ని మరి మీ పిల్లలందరికీ మీరు ఇస్తున్నారు. సో ఆ నమ్మకాన్ని పిల్లలందరూ కూడా కాపాడుతుంటారు? తప్పకుండా కాపాడుతుంటారు. సిస్టమ్ కానీ అంటే వాళ్ళు కూడా చిన్నప్పుడే 7 years అప్పుడు వస్తారు. సిచ్యువేషన్, ఆ యొక్క సిస్టమ్, మనం డిసిప్లిన్ డెవలప్ చేస్తాం కాబట్టి
వాళ్ళు కూడా బయట బంధువుల దగ్గర పోయినప్పుడు సమస్య చూస్తారు కాబట్టి వాళ్ళకు ఆ యొక్క వ్యవస్థలోకి వచ్చి మంచిగానే దాన్ని యూజ్ చేసుకుంటారు, వాళ్ళు మిస్యూజ్ చేయకుండా దాన్ని కాపాడుకుంటారు. మనం కూడా ఎంకరేజ్ తో చేసినట్టుగా వాళ్ళు అది చేస్తారు. ఓకే, నాన్న అంటే ఒక రిలేషనే కాదండి, ఒక ఎమోషన్ కూడా. సో ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా మీ ట్రస్ట్ లో చూసారా మీరు? అంటే స్టార్టింగ్ లో ఒక అబ్బాయి పారిపోయినప్పుడు టెన్షన్ పడ్డాం స్టార్టింగ్. ఓకే, అప్పుడు రాష్ట్ర స్థాయి బంద్ ఉండే పీపుల్స్ వారు, అబ్బాయి కోసం ఎదుగుతుంటే పోలీసులు నా కోసం వస్తున్నట్టు అనిపించేది. ఓకే, అబ్బాయి మిస్ అయింది కదా. తర్వాత అబ్బాయి ఇంటికి చేరిండు, సేఫ్ అయిపోయింది. అది దాని తర్వాత పెద్ద ఏమంతగా టెన్షన్ పడలేదు మేము. అందుకే ఒక చిన్నగా అనుభవాలతో ఫైనాన్షియల్ స్టార్టింగ్ వల్ల అట్లా దాని స్లోగా రెక్టిఫై అయిపోయింది. గవర్నమెంట్ నుంచి మీకేమైనా అంటే సహాయం అందుతుందంటారు? అప్లై చేస్తాం మేడం గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళు కూడా కొద్దిగా పాజిటివ్గానే ఉన్నారు మనకి, చేస్తారు. కరోనా టైంలో కూడా చాలా వరకు సపోర్ట్ చేసింది గవర్నమెంట్ మనం. ఓకే, పిల్లలు మీ దగ్గర ఏ వయసు నుంచి మీరు 7 years నుంచి ఉంటారు, చదువు ఎండింగ్ వరకు ఇక్కడ జాయిన్ అవుతున్నారు? 7 years. 10th తర్వాత ఇంటర్మీడియట్ కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఏదైనా ఒకటి బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వరకు వస్తే వరకు మన దగ్గరే ఉంటారు. దాని తర్వాతనే జాబ్ ఇచ్చి బయటకు, జాబ్ ఇచ్చి నేను ఇప్పుడు కాదు, వాళ్ళు ఓన్ సంపాదించుకుని బయటకు వెళ్తారు. ఓకే, ఈ మధ్య 10th తర్వాత ఇంటర్ తర్వాత ఆపితే వాళ్ళ లైఫ్ మళ్ళీ రోడ్డు మీద పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10th తర్వాతనే ప్రొఫెషనల్ కోర్స్ ఉంటాయి, ఫీజులు కట్టాలి, మంచి కాలేజ్ సెలెక్ట్ చేయాలి. ఇంట్లో ఉంటే ఎవరు సపోర్ట్ దొరకదు. ఒక అంబ్రెల్లా కింద ఉందనుకోండి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి హోస్టల్ వరకు, పీజీ వరకు అంటే వాని విజన్ సక్సెస్ చేయాలి. అది పాలిటెక్నిక్ కావచ్చు, ఎలక్ట్రిషియన్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, లా కావచ్చు. అదైనాకనే మనం బయటికి ఉంటాం, జాబ్ చేస్తుంటాం. ఓకే, నేను ఇక్కడ గమనించింది ఏంటంటే సార్, దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఇంకా పై వయసు కలిగిన పిల్లలందరూ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విజన్తో ఉన్నారు వాళ్ళు కూడా. సో ఒకరు ఇంజనీర్ అవుతామంటున్నారు, డాక్టర్ అంటున్నారు, ఒకరు సైంటిస్ట్ అని కూడా అన్నారు. సో వాళ్ళందరూ కూడా అలాంటివి మీ ముందు వ్యక్తపరిచినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం ఆ విజన్ సక్సెస్ కావడానికి ఎన్విరాన్మెంట్ తయారు చేసుకుంటాం. లైబ్రరీ బుక్స్ కానీ, లేకపోతే కౌన్సిలింగ్ కానీ, మన క్లాసు పెరుగుతున్న కొద్దీ వాడిని ఆ ప్లాట్ఫామ్ ఎక్కి ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేసుకుంటాను ముందు. ఎందుకంటే వాడిని విజన్ నేను తీసుకురావాలి కాబట్టి. ఇప్పుడు బైపీసీ అనుకోండి, మంచి కాలేజ్ చూస్తే ఇంటర్మీడియట్ ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తాం. ఎంసెట్ తర్వాత కౌన్సిలింగ్ కోసం మంచి వాళ్ళతో అడ్వైజ్ తీసుకుంటాం. అట్లా వాళ్ళ యొక్క విజన్ కోసం మనం కూడా కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ తయారు చేస్తాం. ఎందుకంటే మనం పెట్టుకొని ఇంత భోజనం పెట్టిన డాక్టర్ అంటే కాలేడు. వానికి పుష్ చేయడము, ఎంకరేజ్ చేయడము, ఓ సిస్టంలో ముందు తీసుకెళ్తుంది. మా వంత ప్రయత్నాలు మేము చేస్తుంటాం. అంతేగా పైవాన్ దేవాలి తల్లిదండ్రులదే. సార్, మరి మీరు ఇంత కష్టపడుతున్నారు కదా. సో ఒక తండ్రి అంటే చిన్నప్పుడు బుడి అడుగులు వేయిస్తూ తన భుజాల మీద ఎత్తుకొని ప్రపంచం అంతటినీ కూడా చూపించేది నాన్నే. మరి అలాంటి సమయాలు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడగడం కానివ్వండి, లేదా బయటికి అలా వెళ్దామని కానివ్వండి, వాళ్ళ కోరికలు అంటే మీతో ఓపెన్ గా చెప్పుకుంటారు? అయినా నేను ప్రతి దసరాలో ఒక ట్రిప్ తీసుకపోతే ఎక్స్కర్షన్. ఓకే, కంపల్సరీ బాసల పోయినాము, రాపలకి వండర్లా పోయినాము, చూపెడతాం. ప్లస్ మంత్లీ ఒకసారి జూ పార్క్ పబ్లిక్ మన దాని ఏమంటారు సమ్మర్లో అది వచ్చింది కదా, ఎగ్జిబిషన్ వచ్చింది, పోదామని అటు తీసుకుపోయినాం అందరినీ. ఇలా మన లాస్ట్ సార్ స్కూల్ స్టార్ట్ అయితే పబ్లిక్ గార్డెన్ పోదాం అటు తీసుకుపోయి వచ్చేసినాం. ప్రతి మంత్ ఒక ట్రిప్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కోసం. వరంగల్ ఫోర్ట్ కానీ లోకల్ ఉంటాయి కదా, తీసుకుపోయింది. ఎందుకంటే వాళ్ళకి అది ఒక అవసరం కూడా. చిన్నప్పుడు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో విహారయాత్ర తీసుకెళ్ళి చూపెడుతుండేది. ఇప్పుడు పొద్దున స్కూల్ పోయి సాయంకాలం వచ్చి ఇదే రొటీన్ కాకుండా కూడా ఒక సండే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాం అన్నమాట తప్పకుండా. సార్, మరి మీరు ప్రారంభించింది ఒంటరిగా ప్రారంభించారు. అతి చిన్న వయసులో మీరు అంటే నిశ్చయించుకున్నారు, ఇమీడియట్లీ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో చేసిన ముందు పరిస్థితులు అంటే ఎవరిదైనా కూడా జర్నీ స్టార్ట్ అయినప్పుడు చాలా కష్టతరంగానే ఉంటుంది. అంటే నాన్న ప్రేమ కనిపిస్తుంది కానీ నాన్న యొక్క శ్రమ కనిపించదు. సో అలాంటి పరిస్థితుల్లో మీరుండి ఉంటారు. సో అలాంటప్పుడు వద్దులే అనుకున్నటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? స్టార్టింగ్ అసలు ఇల్లు ఎవరు ఇయ్యలే కిరాకి. ఓకే, ఆర్ఫనేజ్ పోయిన వరకల్లా కడతలు కట్టరు రకరకాల ఒకే ఒక ఇల్లు ఒక మిథున్ ద్వారా వచ్చింది 2500 రూపీస్ ఇల్లు కిరాయి. కానీ అందులో పోతే వాటర్ ఫెసిలిటీ లేదు. ఓకే, నెక్స్ట్ తెల్లారి 13 ఓపెన్ చేయాలి,
కానీ నీళ్ళు లేవు, చుట్టుపక్కల ఎవరు ఇయ్యలే కూడా, అడిగితే కూడా. అది రాంగ్ స్టెప్ తీసుకుందాం అనిపించింది. కానీ 2 days అయినా కూడా దాన్ని స్టార్ట్ చేసి ఉండేది. వేరే వాటర్ రోజు పొద్దున్న రిక్షా తీసుకెళ్ళి డ్రమ్ములో పోసుకొని వచ్చి ఇక్కడ పెట్టి, తర్వాత ఇమీడియట్గా ఇల్లు షిఫ్ట్ అయిపోయినా 1 monthకే. అవి కిరాయి పెరిగింది, అయినా మేము డీల్ చేసినాం. ఆ టైంలో అనుకున్నా, అరే మనం రాంగ్ స్టెప్ వేసినామా, ఇంకా అంటే అనుకూలమైన వాతావరణం ఉందా లేదా అదే కొద్ది. పిల్లలు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొద్దిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, ఈ స్కూల్లో సిస్టమ్ అంతా ప్రైవేట్ స్కూల్ డిసిప్లిన్ లేకపోతే సారు ఎట్లా తీసేస్తా అంటుండేది. ఇప్పుడు కొద్దిగా అరే ఇది తప్పు చేస్తున్నా, 5వ తరగతి పైన పెడితే బాగుండు అనిపించింది. దాని తర్వాత లేదు వీళ్ళనే మనం సర్చ్ చేయాలి, ఎంత కష్టమైనా మంచిది అని చెప్పేసి నా మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాను. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను ముందడిగేసినాం. ఎందుకంటే చీకటి నుంచి వెళ్తురు పోతేనే దానిలో దీని వల్ల తెలుస్తుంది. కానీ సమస్యను చూసి మనం పక్కకు పోతే మళ్ళీ వీళ్ళు మళ్ళీ అనాలి నేను చేసిన అయితేనా అని కొద్దిగా నేను అంటే 2-3 సార్లు స్ట్రగుల్ అయ్యాను. రాత్రి నిద్ర పట్టయిపోయేది, ఎట్లా ఏంది అనిపించలేదు. కానీ దాని తర్వాత మైండ్ సెట్ చేంజ్ చేసి దీనే జయించాలి, మనకున్న జ్ఞానంతో తప్పకుండా చెప్పి పట్టుదలతో ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు దేవుని వల్ల ఈజ్ ఓకే. మీకు అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నప్పుడు మీకు ఎవరు నేనున్నానంటూ మోరల్గా కానివ్వండి లేదా ఫినాన్షియల్గా కానివ్వండి సహాయపడిన వారు ఉన్నారా? మా కజిన్ ఒక అతని సపోర్ట్ చేసేది, అయినా అందరికి చెప్పకపోయేది. ఎందుకంటే ఇది అందరికి ఇష్టం లేని ప్రాజెక్ట్ ఒకటి. నేను నా మనసు నా విజన్ ఇది ఒకటి, కానీ నా విజన్ సైడ్ ప్రయాణం చేసాను తప్ప మనుషుల సైడ్ ప్రయాణం చేయలేదు. ఇంకా మా కజిన్కే షేర్ చేయను, ఎవరికైనా ఆర్థిక వ్యవస్థను కూడుకున్న పని తీసుకపోయి ఖర్చు పెట్టేది ఉంటుంది తప్ప వేరే ఉండదు. కాబట్టి ఒక మా కజిన్ సపోర్ట్ చేస్తుండేది. కొన్నిసార్లుగా మనం అక్కడ ఇక్కడ కొద్దిగా టచ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఉండేది. మీరు మీ ఇంట్లో చిన్న వాళ్ళు అని అన్నారు కదా సార్, సో మీ సిబ్లింగ్స్ అంటే మీ తోబుట్టువులు ఏం చేస్తుంటారు? అంతా హౌస్ వైఫ్స్, 3 అక్కలు, 2 బ్రదర్స్ కూడా అంతా ప్రైవేట్ జాబ్ చేస్తూ రిటైర్డ్. పెద్దన్న 2వ జాబ్ చేస్తున్నారు. వారి నుండి మీకు హెల్ప్ ఉంటుందా? ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు స్టార్టింగ్ లో ఎవరు లేకుంటుండే, స్టార్టింగ్ లో అంతా మన ఇక ఉన్మ్యాన్ షో అన్నట్టు నడిచిపోయింది. కాకపోతే మా కజిన్ కొద్దిగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు ఆయన. ఓకే, ఒక భూస్వామి కొడుకై ఉండి మీరు మరి ఈ ఫీల్డ్కి వచ్చారంటే నిజంగా చాలా ఆనందదాయకం. హ్యాపీ ఫాదర్స్ డే. మీ పేరేనా? రాజు మేడం. రాజు, ఎక్కడ ఏ ఊరు నుండి వచ్చావు? ఇక్కడ బాలసముద్రం. బాలసముద్రం నుంచి. ఓకే, మరి ఇక్కడికి నువ్వు వచ్చి ఎంత కాలం అవుతుంది? 8 years మేడం. 8 years అవుతుంది. అంటే నువ్వు కూడా చాలా చిన్నగా ఉన్నప్పుడే వచ్చేసావు. సో ఇక్కడంతా కూడా నీకు ఎలా అనిపిస్తుంది నాన్న? మీ ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందా? ఫ్యామిలీతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఫ్యామిలీతో ఉన్నట్టే. ఇక్కడ మీరు ఫైట్ చేస్తుంటారా మీ ఫ్రెండ్స్ తో? అంటే అందరు అన్న తమ్ముడు లాగా చూసుకుంటారు. అన్న తమ్ముడులాగానే ఉంటారు. ఓకే, నువ్వేం చదువుకుంటున్నావు? ఇప్పుడు ప్రెసెంట్ 8th మేడం. 8th క్లాస్. ఏం అవ్వాలనుకుంటున్నావు? ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు. ఓకే, మీ సార్ స్టాఫ్ వీళ్ళందరూ బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. ఇక్కడ నీకు ఏదైనా వెల్తీ అనిపిస్తుందా? అంటే ఎట్లాంటి ఏం లేదు మేడం. ఏం లేదు, బయటికి వెళ్ళాలి, ఆడుకోవాలి అంటే అట్లా సార్తో చెప్తే సార్ పెద్దన్న వాళ్ళతో బయట తీసుకెళ్తారు. ఓకే, ఇక్కడైతే హ్యాపీగా ఉన్నావు నువ్వు? హ్యాపీగా ఉన్నాను. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. మీరు చదువుకుంది ఎక్కడ సార్? తెనగం చేసిన డిగ్రీ కాలేజ్లో, ఇంటర్మీడియట్ మా బాబు మా ఓన్ విలేజ్ అని గుర్తులో 10th క్లాస్. 10th క్లాస్ వరకు చదివారు. ఓకే, ఆ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు కలుస్తుంటారా? మా ఊరి ఫ్రెండ్స్ ఎప్పుడు కలుస్తుంటారు, ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతుంటారు, గట్టి అవుతుంటాయి. అవుతుంది. అంటే మీరు ఇంత అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు, దీన్ని ఇంత చక్కగా కొనసాగిస్తున్నారు. మీ యొక్క స్నేహితుల నుండి మీకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందండి? ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ ఉంటారు. ఇప్పుడైనా వీడియో సన్మానం చేస్తారు, అది చేస్తారు, 10 మంది చెప్పుకుంటారు వాళ్ళ స్టాఫ్ లో గిట్లా మా మిత్రుడు అది చేస్తుందండి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తుంటారు. ఎక్కడ పోయినా కూడా పెద్ద మనకు హై ప్రయారిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సమాజాన్ని ఉద్ధరించే అటువంటి గొప్ప నిర్ణయం మీరు తీసుకున్నారు. అందరి మాదిరి కాకుండా మీరు ఒక స్పెషల్ ఫాదర్ గా మరి అందరికీ మాదిరిగా ఉన్నారు మీరు. సో సార్, మీరు ఇలాంటివి ఎంకరేజ్మెంట్స్ విన్నప్పుడు మీ హృదయం ఎలా ఉంటుంది? అంటే నేను ఇంకా చేయాలనిపిస్తుంటది. అంటే నేను చేసింది కరెక్టే, ఇంకా దీన్ని ఫుల్ పెడ్జ్లో ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతో మందికి విద్యను అందించాలి. మెయిన్ వాడు కనుక చదువుకుంటే చదువుక వెపన్, ప్రపంచం ఏ మూలకైనా బతకగలుగుతాడు. వాళ్ళు అయినట్టే వాళ్ళ తల్లిదండ్రులకు చదువు రాక
క్షణికావేశాలు, అవగాహన రాహిత్యంతో వాళ్ళు చనిపోయారు. కాబట్టి వీళ్ళ లైఫ్ అట్లా కాకుండా ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం మనం ఇంకా నిరంతరము శ్రమించాలి. ప్లస్ ప్రజలు ఒక రోజు మన గురించి వినాలి, మన గురించి చదవాలి, మనం చెప్పుకోవాలి. వెరీ నైస్, వెరీ నైస్. హోమ్ అంటే చాలా మందికి ఏదో చిన్న బట్టలు, ఏదో పాత పిల్లలు, ఇది అట్లా కాదు. ఇది ఒక వెపన్స్. వీళ్ళంతా కూడా వీళ్ళు ఒక పవర్ఫుల్ గా తయారు చేయాలి. సమాజంలో ఒక మంచి విద్యావంతులుగా, సమాజానికి దిశ నిర్దేశం చేసే వ్యవస్థలో మనం వీళ్ళు నిలబెట్టాలి, వీళ్ళు దిశ చేయాలి, ఆ ఎగ్జాక్ట్లీ. దిశగా ప్రయత్నం చేయాలి. అది మెయిన్ విజన్. వండర్ఫుల్ సార్. నిజంగా మీరు తీసుకున్న నిర్ణయమే కాదు, మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా దీన్ని కొనసాగిస్తూ పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. మీ యొక్క పట్టుదల, కృషి, వెనుదిరగని ఆ యొక్క స్వభావం అనేక మంది బిడ్డల్లో నిజంగా వెలుగును నింపుతుంది. సార్, మరి మీ ట్రస్ట్ లో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? పిల్లలు వచ్చేసి మాకు ఇప్పుడు 38. 38. కానీ గవర్నమెంట్ ఈసారి 45 ఇచ్చింది. ఓకే. 40 కన్నా ఎక్కువ తీస్తాం. 7 years జాయిన్ అయిందంటే పీజీ వరకు ఉండాలి. కాబట్టి స్ట్రెంత్ లిమిటే ఉంటుంది. ఒకరు అవుటింగ్ అయినాక మళ్ళీ ఇంకోళ్ళు మనం జాయిన్ చేసుకుంటాం. ఓకే. మీ ట్రస్ట్ లో మరి ఎవరికైనా పెళ్లిళ్ళు జరిగాయా సార్? 5-6 members స్టూడెంట్స్ పెళ్లి చేసుకున్నారు. ఓకే. వాళ్ళు విజిట్ చేస్తుంటారు? చేస్తుంటారు. ఓకే. ఫ్యామిలీతో వస్తుంటారు, ఫ్యామిలీతో వస్తుంటారు. మేము కూడా ఇక్కడ కొన్ని అకేషన్ చేసినప్పుడు ఇన్వైట్ చేస్తుంటాము. ఓకే. వాళ్ళు మరి మీ గురించి ఎంతో మందికి చెప్పుంటారు కదా, సో ఆ మూమెంట్స్ మీరు ఎంత ప్రైడ్ గా ఫీల్ అవుతుంటారు? హ్యాపీ అనిపిస్తుంది. అరే మన పిల్లగాడు మంచి వృద్ధిలోకి వచ్చిండు, మన గురించి చెప్పిండు ఒక వ్యవస్థ గురించి అని చెప్పి హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే సార్, మరి ఇంకా చిన్నారి బిడ్డలు ఇప్పుడు ప్రస్తుతం 4-5 పిల్లలు ఈ కొద్ది రోజుల క్రితమే మీరు జాయిన్ చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అంటే ఈ అట్మాస్ఫియర్ కి ఇమ్మీడియట్లీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు? ఎందుకు అవుతారంటే వాళ్ళందరికీ అమ్మ అంటే నాన్న రూపం తెలియదు. ఒకటి అమ్మాయిని ఎఫెక్షన్ పొందుకోవాలి. అదే ఇప్పుడు ఒక అబ్బాయి కనుక 4th class ఉందనుకొని వానికి కొద్దిగా ఆ మూమెంట్స్ ఉంటాయి, ఏది అడ్జస్ట్ టైం తీసుకుంటుంది. ఈ చిన్నపిల్లలకి ఎఫెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ అంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటాం. మేము అంత భయపడు చేయడం కాదు, అంత ఫ్రీగా ఉంటాం. అన్న తమ్ముడు అని ఉంటారు కాబట్టి వాళ్ళకి అట్మాస్ఫియర్కు ఇమీడియట్లీ అగ్రి అయిపోతారు. ఓకే. పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడినట్టే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. సార్, మరి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకై మీరు చేస్తున్నటువంటి ఈ కృషిలో మరి మీరు వివాహం కూడా చేసుకోలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నాన్న అంటే నిజంగా త్యాగానికి కూడా గుర్తు. మరి అలాంటి నాన్నని నేను లిటరల్లీ ఈరోజు చూస్తున్నాను. అంటే మీరు వివాహం చేసుకోకపోవడానికి కారణం ట్రస్టేనా సార్? అంటే మనం ఒక కమిట్మెంట్ తో చేస్తున్నాం కాబట్టి కొన్ని ఇప్పుడు జీవితంలో కొన్ని వదులుకుంటే కొన్ని పొందగలుగుతాం. కాబట్టి కొన్నిటి మనం వద్దనుకున్నాం. ఎందుకంటే ఒక నీతి నిజాయితీగా ఒక పిల్లవాడిని ఉజ్వల భవిష్యత్తు, కొన్ని కోట్లు సంపాదించిన ఒక ఎత్తు అయితే ఒక పిల్లగానికి ఉజ్వల భవిష్యత్తు ఒక ఎత్తు. కాబట్టి ఈ యొక్క పోరాటంలో మనం తప్పకుండా ఏం లేకుండా ఉంటుందో వితౌట్ బౌండరీస్ చేయగలుగుతాం అనే ఉద్దేశంగా ఆ విధంగా నేను తీసుకున్నాను. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. రియల్లీ మీతో మాట్లాడుతుంటే నిజంగా అంటే ఎంతో మంది చూస్తున్న వ్యూయర్స్ అందరు కూడా చాలా ప్రోత్సహింపబడుతున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా. సార్, మరి మీ యొక్క లక్ష్యం ఏంటండి? ఈ అనాథ పిల్లల విజన్ నేను సక్సెస్ చేయాలి. వాని కళను నేను సక్సెస్ చేయాలి. వాడు కలెక్టర్ అవుతుందా, లాయర్ అవుతుందా, బీటెక్ చేస్తాడా, Group 1 ఆఫీసర్ అవుతాడా, Group 2 ఆఫీసర్ అవుతాడా, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని నేను సక్సెస్ చేయడం నా విజన్. హ్యాపీ ఫాదర్స్ డే. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నావా? సూపర్ రెడీ అయ్యి వచ్చావు కదా. వెరీ నైస్, లుకింగ్ స్మార్ట్. అర్జున్, మరి ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th class. మీ ఊరు ఎక్కడ నాన్న? కన్నారం. నువ్వు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యావు? 7 years ఉన్నప్పుడు. ఓకే. ఇక్కడ మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారా? మీ ఫ్రెండ్స్ పేరు చెప్పమా. రాజు. రాజు నీ క్లోజ్ ఫ్రెండా? ఇంకా రష్మిత. ఓ, వీళ్ళందరూ మీరందరూ హ్యాపీగా ఉంటారా ఎప్పుడు? అవునా? ఎప్పుడన్నా ఫైటింగ్ చేస్తారా? లేదా? ఓకే. సో మీకు బయటికి వెళ్ళాలనిపించిన ఏదైనా సర్కస్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తే వెళ్తుంటారా? సార్ తీసుకెళ్తుంటారు. ఓకే. మీకు నచ్చిన ఫుడ్ పెడుతుంటారా? వెరీ నైస్. మీరందరు చాలా లక్కీ. నువ్వేమవ్వాలనుకుంటున్నావు?
అంటే యాక్చువల్గా ఆర్మీ అవుతుంది. ఆర్మీ, ఓ వెరీ నైస్. ఓకే, నువ్వు చక్కగా ఆర్మీలో జాయిన్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన దేశానికి నువ్వు కూడా సేవ చేయాలి. ఓకేనా? మన విజన్ వాళ్ళ సక్సెస్ చాలా మంది అంటారు, అన్నా నేను ఇంజనీర్ కాలేదు, నువ్వు కావాలని కొడుకుని అంటారు. నా ఉద్దేశం అట్లా వాళ్ళ విజన్ మనం సక్సెస్ చేయాలి, ఇక్కడ వాళ్ళ యొక్క కళను మనం నెరవేర్చాలి. ఆ దిశగా మన వంతు ప్రయత్నం నిర్విరామం చేస్తుండాలి. ఆ భగవంతుని కృషి ఉండాలి. ఇంతమంది మీలాంటి మానవతావాదులు, సేవాతత్వాలు, సౌజులకు ఆలోచనలు, సలహాలు, సూచనలు ఉండాలి. అలాంటి పిల్లలు మనం మంచి ఆరోగ్యమైన సమాజాన్ని సృష్టించవచ్చు. సమాజంలో హెల్తీ సొసైటీ ఏర్పాటు చేయొచ్చు. అవును, నిజంగా నేటి చిన్న బిడ్డలే రేపటి పౌరులు. అంతేకాకుండా వారి ద్వారా ఎన్నో కుటుంబాలు నిర్మింపబడి మరి దేశానికి గొప్ప సేవను చేసే మరి దృక్పథం పిల్లల్లో కూడా మీరు ఎంతగానో నింపుతున్నారు. ఒక అబ్బాయిని నేను ఇందాక మాట్లాడినప్పుడు ఒక అబ్బాయితో తను సోల్జర్ అవుతా అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. కళలు కనడమే కాదు, వాళ్ళు కళలు కంటుంటే వాళ్ళ కళల్ని మీరు సాకారం చేస్తున్నారు. అందుకు చాలా మనసు నిండిపోయింది సార్. సో ఇంకా మీరు ఇతరుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలని కోరుకుంటున్నారు? వాల్యుబుల్ అడ్వైస్. డబ్బులనే తప్పకుండా ఎక్కడో అట్లా వస్తే సమస్య కాదు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది. ఈ ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో మన పిల్లగాళ్ళు ఎక్కడ చిన్నతనం కాకుండా, ఇక్కడ డిసప్పాయింట్ కాకుండా ఆ లెవెల్కి మనం పోటీ పడాలి. లక్షలు పెడితే వచ్చే స్కూల్ ఎట్లా మన పిల్లలు ఆ స్టేజ్ తీసుకెళ్లే విధంగా అలాంటి అడ్వైస్ ఇవ్వాలి, అలాంటి సలహాలు ఇవ్వాలి, అలాంటి సూచనలు ఇవ్వాలి. దాన్ని కోరుకుంటా. తప్ప ఈ ఆర్థిక వ్యవస్థ అనేది ఇవాళ ఉంటే పోతే సమస్య కాదు. తప్పకుండా ఒక మంచి పనికి దేవుడు ఏదో రీతిగా సాయం చేస్తాడు. కాబట్టి ఏంటంటే మంచి వాల్యూబుల్ అడ్వైజ్ ఇస్తూ, ఇంకా డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, పిల్లల విజన్ ఇంకా మేము ఇంకేం సమకూర్చాలి, అలాంటి అన్ని చెప్తుంటే ఇక దీనికి గట్టి ఫౌండేషన్ వేయచ్చు. ఓకే సార్. సార్ మరి ఇలాంటి చిన్నారి బిడ్డలు ఎంతో మంది రోడ్ల మీద కూడా తిరుగుతూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళని మీరు చేర్చుకుంటారా? ఎలా అంటే ప్రజలకి ఎలాంటి మెసేజ్ మరి పిల్లలని బట్టి మీరు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఎవరైనా కుల మత వర్గ విభేదం లేకుండా ఒక అబ్బాయి కనుక తల్లిదండ్రులు లేకుంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, చదివిస్తాం. కానీ ఎవరైనా కూడా వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ చదువు విషయాలు కానీ తప్పకుండా మనతో పార్టిసిపేట్ చేస్తుండాలి. ఆ ప్లేస్లో మన బాగుంటే ఇట్లా ఆలోచిస్తుండాలి. తప్పకుండా అలాంటి పిల్లలకు ఒయాసిస్ ఎప్పుడు కూడా అన్నాలకు అండగా, పేదవాడికి పెన్నిగా, నిరుపేద నీడగా ఒయాసిస్ ఎప్పటికి అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పిల్లల విషయంలో కేర్ తీసుకొని మీ వంతుగా సపోర్ట్ చేయొచ్చు. లేదా ఇలాంటి ఆశ్రమాలు హ్యాండ్ ఓవర్ చేసినా కూడా మీరు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. కానీ మనకి ఎందుకులే, మన పిల్లవాడు కాదు కదా అనేటువంటి విషయం కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ సమాజంలో ఉండేటువంటి ఇలాంటి పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకు అందరం కూడా మంచి ఆలోచనతో వారికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందిద్దాం. సార్ చివరిగా మరి 38 మంది పిల్లల తండ్రిగా మీరు ఇంకా అప్కమింగ్ ఫాదర్స్ కి కానివ్వండి, ఈ యొక్క పితృదినోత్సవ శుభవేళ ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? భగవంతుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప వరాన్నిగా నేను భావిస్తున్నా. అందరం కూడా ఈ సమాజంలో ఎంతోమంది మనం అనుకుంటాం, మనం ఇంత సంపాదించినా మనం పోతే ఉట్టిన చేతితో పోతాం, మన ఏమంటారు ఏమి అన్ని వదిలిపెట్టి పోతాం అంటాం కదా, ఏమి వదలదు. సమాజానికి మంచి చూపెట్టిపోదాం మనం. ఆ దిశగా ప్రతి ఒక్క తండ్రి తమ యొక్క బాధ్యతను వహించి తమ పిల్లలు కావచ్చు, సమాజంలో ఇలాంటి పిల్లలు కూడా కావచ్చు. చాలా మంది ఇంత కష్టపడుతున్నారు కదా, ఏది తీసుకపోతా ఉంటారు, ఏం తీసుకపోరు కదా. సమాజం ఏమిచ్చిపోవాలి, మనం ఏ దిశ రూట్ చూపెట్టిపోవాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరికి కూడా ప్రయత్నం చేద్దాం. అదే మీ పిల్లలకు వస్తుంది. ఆ విధంగా ఒక్కొక్క జీన్స్ తోని మనం ఈ సమాజంలో ఉన్న ఇట్లాంటి ఒక మంచి సందేశం ఇచ్చేలా కోరుకుంటున్నాం. చాలా సంతోషం సార్. ప్రేమ అనురాగాలకి నిలయం మీరే సార్. నిజంగా మరి 38 మంది పిల్లల్ని మీరు ఎంతో చక్కగా చూస్తూ పోషిస్తూ, అంతేకాకుండా వారు ఏమి అవ్వాలని కలలు కని మరి పిల్లలందరూ కష్టపడుతున్నారో ఆ దిశలో మరి మీరు కష్టపడుతున్నారు. వారిని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. కనుక సార్ మిమ్మల్ని నిజంగా మనసారా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా అనేక మంది బిడ్డలకి దారి చూపే వ్యక్తిగా మీరు కొండంత అండగా ఎల్లప్పుడూ నిలవాలని, ఒయాసిస్ అనే పేరు సార్థకం అవ్వాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నా భారతదేశానికి, నా మాతృభూమికి జై. మీ అందరి ఆశీస్సులతో మీ సునీత ప్రవీణ్. హ్యాపీ ఫాదర్స్ డే సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ ఫాదర్స్ డే.
హ్యాపీ ఫాదర్స్ డే.